స్టూడెంట్స్, కాన్సన్ట్రేషన్ మెథడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, అలానే ఈక్వలెంట్ వెయిట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు న్యూమరికల్ మెథడ్స్ ఎట్లా చేయాలో మీకు మోడల్కి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అన్నీ కూడా మెయిన్స్ పరంగా, నీట్ పరంగా మనకి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, న్యూమరికల్స్ ఎట్లా చేయాలి, అవన్నీ కూడా నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్ ఆల్రెడీ రాసే ఉంచాను, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవడానికి మనం అట్లా రాసే ఉంచాము. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నెంబర్ వేసుకొని ఫస్ట్ వన్, 4 grams of sodium hydroxide is present in 100 ml of the solution. ఫైండ్ ఇట్స్ మొలారిటీ అన్నా. ఇవన్నీ కూడా దేని మీద బేస్ చేసుకొని చేస్తున్నాము అంటే మొలారిటీ కాన్సెప్ట్. 4 grams of sodium hydroxide is present in 100 ml of the solution. వాట్ ఈజ్ ఇట్స్ మొలారిటీ అన్నాం. మరి ఇక్కడ వాల్యూమ్ మిల్లీలీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఫార్ములా ఏం తీసుకుంటాం? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్. ఇది ఫార్ములా, మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మరి ఇందులో వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, సోడియం హైడ్రాక్సైడ్ వెయిట్ 4 grams ఇచ్చారు. 4 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1, టోటల్ యాడ్ చేస్తే 40 వస్తుంది. 40 ఇస్ ద గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. 4 బై 40 ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్ అన్నాం కదా. ఎంత ఇచ్చారు? 100 ml ఆఫ్ ద సొల్యూషన్ అన్నారు. అంటే 1000 బై 100 రాసుకున్నాను. క్యాన్సిలేషన్ చూడండి, ఇది ఇందులో 10 టైం క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇందులో 10 టైం క్యాన్సిల్ అవుతుంది. 10 బై 10 అంటే 1 m. దీన్ని 1 m అని ఇచ్చిన లేదా 1 మోలార్ అని ఇచ్చిన, 1 గ్రామ్ మోల్స్ పర్ లీటర్ అని ఇచ్చిన ఒకటే వస్తుంది. 1 m అని రాయొచ్చు, లేదు 1 మోలార్ అని రాసినా కానీ, లేదా 1 గ్రామ్ మోల్స్ పర్ లీటర్ అని రాసినా కానీ యూనిట్స్ ఎలా అయినా తీసుకోవచ్చు. అది మొలారిటీ ఫస్ట్ వన్ తీసుకుంటే. మరి సెకండ్ వన్ చూడండి ఎట్లా చేస్తాము. 4.9 grams of H2SO4 is in 2 liter of the solution. మరి ఇక్కడ వాల్యూమ్ లీటర్స్లో ఇచ్చారు కాబట్టి మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ తీసుకుంటాం. సో వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఎన్ని గ్రామ్స్ ఇచ్చాం మనం? 4.9 grams. సో 4.9 బై సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో హైడ్రోజన్ ఆటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 into 1, సల్ఫర్ ఆటమ్ 1 ఉంది కాబట్టి 1 into 32, ఆక్సిజన్ ఆటమ్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 into 16 తీసుకుంటాం. మీరు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 98 is the molecular weight of sulfuric acid. So 4.9 by 98 into 1 by 2 తీసుకుంటాం. 4.9 by 98 into 1 by 2. మరి సింపుల్గా ఎలా చూసుకోవచ్చు అంటే క్యాలిక్యులేషను, ఇక్కడ 49 ఉందనుకోండి, 49 by 98 అంటే 1 by 2నే కదా రాసుకునేది. 4.9 by 92 అన్నాం కాబట్టి దాన్ని మనం ఏం రాసుకోవచ్చు? 1 by 20 తీసుకున్నాం. అలానే ఇంటూ 1 by 2. 1 by 2 అంటే 0.5, 1 by 20 అంటే ఎంత? 0.05 ఇంటూ 0.5 తీసుకున్నా. సో 0.025 వస్తుంది m. సో వాల్యూమ్ లీటర్స్లో ఇచ్చారా మిల్లీ లీటర్స్లో ఇచ్చారా చెక్ చేసుకోండి. వాల్యూమ్ మిల్లీ లీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేసేస్తాము. వాల్యూమ్ ఇక్కడ లీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేసేస్తాం ఈ ఫస్ట్ వన్కి అండ్ సెకండ్ వన్. అవి చూడండి ఒకసారి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం ఎట్లా చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. 0.5 moles ఆఫ్ సొల్యూట్ ఇన్ 500 ml ఆఫ్ ద సొల్యూషన్ అన్నారు. ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ మోల్స్లో ఇచ్చారు. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ మిల్లీలీటర్స్లో ఇచ్చారు కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్ తీసుకుంటాం. ఇదే కదా ఫార్ములా. లీటర్స్లో ఇస్తే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్ తీసుకుంటాం.
బట్ ఇక్కడ వాల్యూమ్ మిల్లీ లీటర్స్లో ఇచ్చారు కాబట్టి మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్ తీసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఇచ్చారు మీకు 0.5 ఇచ్చారు. సో 0.5 ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్ ఎంత 500 ml. ఇది ఇందులో 2 టైమ్స్ తీసుకున్నాం అంటే 0.5 ఇంటూ 2 అంటే ఎంత తీసుకున్నాం 1 m. ఏ మోలార్ సొల్యూషన్ అంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు, వాల్యూమ్ మిల్లీ లీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. 10% వెయిట్ బై వాల్యూమ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మొలారిటీ అన్నారు. మీకు ఇక్కడ వెయిట్ ఫ్రాక్షన్లో ఇచ్చారు 10% వెయిట్ బై వాల్యూమ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. దాని మీనింగ్ ఏమొస్తుంది మనకి వెయిట్ ఫ్రాక్షన్ కాబట్టి పర్సంటేజ్ అన్నాం కాబట్టి 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 100 ml సొల్యూషన్. దాని మీనింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అలా ఎప్పుడు ఇచ్చినా కూడా. 10% వెయిట్ బై వాల్యూమ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటే 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 100 ml సొల్యూషన్. సో తెలిసింది కదా మనకి. దెన్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ 40 ఇంటూ 1000 బై 100. ఇది ఇందులో 10 టైమ్స్, ఇది ఇందులో 4, 1/4 అంటే 0.25 ఇంటూ 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 మోలార్. 2.5 మోలార్ దట్ ఈస్ ద మొలారిటీ ఆఫ్ ద సబ్స్టాన్స్. అది క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే. ఇలా ఎప్పుడు ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ అన్నారనుకోండి మీకు 9.8% వెయిట్ బై వాల్యూమ్ H2SO4 అంటే దాని అర్థం ఏమొస్తుంది మనకి. దాని మీనింగ్ 9.8 grams ఆఫ్ H2SO4 ఇన్ 100 ml సొల్యూషన్. దాని మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. 9.8 grams ఆఫ్ H2SO4 ఇన్ 100 ml సొల్యూషన్ అలా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా వెయిట్ ఫ్రాక్షన్లో ఇస్తే. సో ఇక్కడ 10% ఇచ్చారు కాబట్టి 10 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 100 ml సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి చూడండి. Question number 5, next question. The volume of water added to convert 1 ml of decamolar HCl solution to decimolar solution అన్నారు. అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ అంటే మనం ఫార్ములా ఏం నేర్చుకున్నాము. వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ అంటే V ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. మరి క్వశ్చన్లో V2 అనేది మనకి ఇచ్చారా, V1 ఇచ్చారు, క్వశ్చన్లో V2 ఇవ్వలేదు కాబట్టి సో మనం ఏ ఫార్ములా తీసుకోవాలి డైల్యూషన్ లా. M1V1 ఈజ్ ఈక్వల్ టు M2V2 విచ్ ఈస్ నోన్ యాజ్ డైల్యూషన్ లా. అంటే ఫస్ట్ స్టెప్లో మీరు V2 ఫైండ్ అవుట్ చేయండి, సెకండ్ స్టెప్లో V2 మైనస్ V1 తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్ వస్తుంది మనకి. మరి ఇక్కడ డెకామోలార్ డెసిమోలార్ అన్నారు. మనకి మొలారిటీ 1 ఉందనుకోండి దాన్ని ఏమని చెప్తాం మనం ఏ మోలార్ సొల్యూషన్ అని చెప్తాం. ఏ మోలార్ సొల్యూషన్. మొలారిటీ 0.5 ఉందనుకోండి దాన్ని ఏమని చెప్తామంటే సెమీ మోలార్ సొల్యూషన్ అంటారు. సెమీ మోలార్ సొల్యూషన్. మొలారిటీ 0.5 ఉంటే మనం దాన్ని అలా ఇండికేట్ చేస్తాం. అలానే మొలారిటీ 10 ఉందనుకోండి డెకామోలార్ సొల్యూషన్ అంటారు. డెకామోలార్ సొల్యూషన్. 10 ఉంటే డెకామోలార్ సొల్యూషన్. అలానే 0.1 ఉందనుకోండి మొలారిటీ దాన్ని ఏమని చెప్తాము డెసిమోలార్ సొల్యూషన్ అంటారు. డెసిమోలార్ సొల్యూషన్. మొలారిటీ 0.01 ఉందనుకోండి దాన్ని ఏమని చెప్తాము సెంటీమోలార్ సొల్యూషన్ అంటాము. మొలారిటీ 0.01 ఉందనుకోండి దాన్ని ఏమని చెప్తామంటే మిల్లీమోలార్ సొల్యూషన్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి మొలారిటీ డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ ఏ డెకామోలార్ సొల్యూషన్ అన్నారు. అంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10 టు డెసిమోలార్ సొల్యూషన్. డెసిమోలార్ సొల్యూషన్ అంటే ఎంత రాసుకున్నాం 0.1. సో మనం డైల్యూషన్ లా ఫార్ములా బేస్ చేసుకొని M1 ఎంత ఇచ్చారు మీకు డెకా అన్నారు కాబట్టి 10 ఇంటూ V1 1 ఇచ్చారు.
అలానే డెసిమోలార్ సొల్యూషన్ అన్నాం, అంటే M2 0.1 ఇచ్చారు, మనం V2 ఫైండ్ అవుట్ చేయాలి. సో V2 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు 10/0.1 అంటే ఎంత వస్తుంది మీకు? 100 ml వస్తుంది మీకు V2. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ ఫర్ ద డైల్యూషన్ అన్నాం కాబట్టి వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ అంటే V ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 తీసుకున్నాం. V ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. V2 100 ml మైనస్ V1 1 ml కదా మనకి ఇచ్చింది. సో ఎంత వస్తుంది మనకి? 99 ml. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్ టు కన్వర్ట్ 1 ml ఆఫ్ డెకామోలార్ HCl సొల్యూషన్ టు డెసిమోలార్ సొల్యూషన్ అంటే ఎంత వస్తుంది అంటే 99 ml వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ అంటే ఫస్ట్ స్టెప్లో ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం, సెకండ్ స్టెప్ ఇది. అంటే ఇక్కడ మనం 1 2 అంటే ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి, ఫస్ట్ ఇది వచ్చేసి సెకండ్. V ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1. ఇట్లా మొలారిటీ 1 by 1 చేసుకుందాం. ఒకసారి చూడండి, నెక్స్ట్ మోడల్ చెప్తాను మళ్ళీ. క్వశ్చన్ నెంబర్ 5 వరకు చేసాం. క్వశ్చన్ నెంబర్ 6 అంటే మొలారిటీ నార్మాలిటీ మీద ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. అలానే ఇంక్లూడింగ్ మొలారిటీ మోల్ ఫ్రాక్షన్ కూడా చేద్దాం మనం. సో దీంట్లో మొలారిటీ ఆఫ్ 0.98% బై వెయిట్ ఆఫ్ H2SO4, ఇట్స్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ 1.08 అని ఇచ్చారు. రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ తీసుకుంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10 into percentage by weight into specific gravity by gram molecular weight తీసుకుంటాం. ఇది ఫార్ములా. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10 into percentage by weight ఎంత ఇచ్చారు? 0.98 into specific gravity 1.08 by gram molecular weight of sulfuric acid అంటే ఎంత? 98 తీసుకున్నాం. మరి 10 into 0.8 అంటే 9.8 into 1.08 by 98 రాసుకోవచ్చు కదా. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 10 times. అంటే 1.08 into 1/10 అంటే ఎంత వస్తుంది? 0.108 మోలార్. అట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే డెన్సిటీ ఇచ్చిన, స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చిన మనం ఫార్ములా అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది డెన్సిటీ ఇస్తే ఈ ప్లేస్లో డెన్సిటీ తీసుకున్నాం. నార్మాలిటీ కూడా అడగవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మొలారిటీ నార్మాలిటీ రెండింటికి ఫార్ములాస్ ఒక్కటే. అక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ రాసాము, నార్మాలిటీ అయితే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ రాస్తాం. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉంది, నార్మాలిటీ అని ఇచ్చారు ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాము? గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 98 అయితే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే 98/2 అంటే ఎంత వేస్తాం? 49 వేస్తాం. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది 6th one తీసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చదవండి. స్మాల్ m ఇచ్చారు చూడండి. మొలాలిటీ ఆఫ్ 0.98 మోలార్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ whose density అంటే డెన్సిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ 1.02 గ్రామ్ పర్ మిల్లీలీటర్ ఇచ్చారు. అంటే క్వశ్చన్లో మొలారిటీ ఇచ్చారు, మొలాలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మొలారిటీ అంటే మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 into మొలారిటీ బై 1000 into డెన్సిటీ మైనస్ మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇది రిలేషన్. మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 1000 into మొలారిటీ బై 1000 into డెన్సిటీ మైనస్ మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. మరి ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, మొలారిటీ ఎంత ఇచ్చారు? 1000 into మొలారిటీ 0.98 ఇచ్చారు. 0.98 by 1000 into డెన్సిటీ 1.02 ఇచ్చారు. డెన్సిటీ మైనస్ మొలారిటీ 0.98 into మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. హియర్ సొల్యూట్ ఈజ్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ 40 అంటే 0.98 into 40 తీసుకున్నాం. అలా సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఇప్పుడు 1000 into 0.98 అంటే ఎంత వస్తుంది మీకు? 1000 into 0.98 అంటే 980 by 1000 into 1.02. 1000 into 1.02 అన్నాం కాబట్టి 1020 వస్తుంది మైనస్ 0.98 into 40.
అంటే నియర్లీ 0.98 అంటే 1 అనుకుందాం. 1 × 40 అంటే 40. మరి ఇక్కడ 0.98 ఉంది కాబట్టి 1 లేదు కాబట్టి మనం నియర్లీ 39 అనుకుందాం. అంటే 39 అని రాసుకుందాం. నియర్ వాల్యూ తీసుకుందాం 39. సో 980/1020 - 39 అంటే ఆల్మోస్ట్ 979 వస్తుంది. మీరు అక్కడ క్యాలిక్యులేషన్ చూసుకుంటే అంటే సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మీకు 1 m. అంటే దాన్ని మనం ఏమని చెప్తామంటే 1 molal, నాట్ మోలార్, మొలాల్. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మొలాల్ అండ్ మొలారిటీ. 1000 into molarity by 1000 into density minus molarity into molecular weight of solute. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్, మెయిన్స్ పరంగా నీట్ పరంగా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఈ రెండు ఒకసారి చూడండి, నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, న్యూమరికల్. 500 ml of glucose solution contains 6.022 into 10^22 molecules. మరి వాట్ ఈస్ ఇట్స్ మొలారిటీ అని అడగవచ్చు, వాట్ ఈస్ ఇట్స్ నార్మాలిటీ అని అడగవచ్చు. వాల్యూమ్ 500 ml of glucose solution contains 6.022 into 10^22 molecules. వాట్ ఈస్ ఇట్స్ మొలారిటీ అంటే ఫైండ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ అని అడగవచ్చు, లేదా ఫైండ్ ఇట్స్ మొలారిటీ అని కూడా అడగవచ్చు. ఇప్పుడు మనకి వాల్యూమ్ ఇచ్చారు, మాలిక్యూల్స్ ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 8 పరంగా తీసుకుంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 1000/వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్. గుర్తు తెచ్చుకోండి ఫార్ములా. మరి క్వశ్చన్లో మనకి మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియదు కదా. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1 మోల్ అంటే మనకి మామూలుగా అకార్డింగ్ టు అవగాడ్రో నెంబర్ తీసుకుంటే 6.023 into 10^23 మాలిక్యూల్స్ అంటే ఎన్ని మోల్స్ తీసుకుంటాం మనం, 1 మోల్ అని చెప్తాం. ఇక్కడ 22 అయినా రాయండి, లేదా 23 అయినా రాయండి. 6.022 into 10^23 మాలిక్యూల్స్ అంటే కన్సిస్ట్ ఆఫ్ అంటే 1 మోల్. 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. మరి క్వశ్చన్లో ఎన్ని మాలిక్యూల్స్ ఇచ్చారు, 6.022 into 10^22 మాలిక్యూల్స్ అనేది ఎన్ని మోల్స్కి ఈక్వల్గా ఉంటుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వస్తుందంటే మీకు 0.1 వస్తుంది. 10^23 1 మోల్ అంటే 10^22 అన్నాం కాబట్టి 0.1 మోల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 0.1 into 1000 వాల్యూమ్ ఎన్ని మిల్లీలీటర్స్ ఇచ్చారు మీ క్వశ్చన్లో, 500 ml ఇచ్చారు అంటే 500 ml. ఇది ఇందులో 2 times క్యాన్సిల్ అవుతుంది. దెన్ 0.1 into 2 అంటే ఎంత వస్తుంది మీకు 0.2 మోలార్. సో 500 ml సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ కంటైన్స్ 6.022 into 10^22 మాలిక్యూల్స్. ఫైండ్ ఇట్స్ మొలారిటీ అంటే 6 into 10^23 మాలిక్యూల్స్ 1 మోల్ అంటే 6.022 into 10^22 మాలిక్యూల్స్ అంటే ఎన్ని మోల్స్ వస్తున్నాయంటే 0.1. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 0.1 into 1000/500. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 0.2 తీసుకున్నాం. ఈ రిలేషన్ మీద గుర్తుపెట్టుకోండి మాలిక్యూల్స్ పరంగా తీసుకున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మీకు ఏమని ఇచ్చారు క్వశ్చన్ నెంబర్ 9, the molar concentration of Cl minus in a 0.15 molar calcium chloride solution అని ఇచ్చారు. molar concentration of chloride ions in a 0.15 molar calcium chloride solution. సో క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే మోలార్ కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్ తీసుకోండి, ఐదర్ క్యాటయాన్ ఆర్ యానయాన్. ఎవరు అడిగితే అది తీసుకుంటాం. సో కాన్సన్ట్రేషన్ ఇస్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్. కాల్షియం క్లోరైడ్ కన్సిస్ట్ ఆఫ్ 1 కాల్షియం అయాన్ 2 క్లోరైడ్ అయాన్స్. సో మొలారిటీ 0.15 ఇచ్చారు కాబట్టి 0.15 ఇంటూ నెంబర్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ 2 ఉన్నాయి మీకు అక్కడ. సో 0.15 into 2 తీసుకున్నాం అంటే మీకు ఎంత వస్తుంది 0.3 మోలార్. 0.30 దట్ మీన్స్ 0.3 మోలార్ తీసుకుంటాం. సో ఒకవేళ అదే క్యాటయాన్ అడిగారు, కాల్షియం అయాన్ అడిగారు అనుకోండి, నెంబర్ ఆఫ్ కాల్షియం అయాన్ 1 కదా ఉంది, Ca+2 1 మోల్ కాబట్టి సో కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 0.15 into 1 తీసుకుంటాం.
క్లోరైడ్ అని అడిగితే 2 moles ఉన్నాయి కాబట్టి మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు, అంటే దట్ మీన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్ అన్నారు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్ తీసుకోవాలి. అది క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. A solution contains 750 ml of 0.5 molar HCl and 250 ml of 2 molar HCl. Its molarity is అని ఇచ్చారు. Its molarity of a mixture, ఎందుకంటే సొల్యూషన్ లో 2 substances with a different, అంటే సబ్స్టాన్స్ సేమ్ బట్ విత్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ అండ్ డిఫరెంట్ వాల్యూమ్ ఉన్నది కాబట్టి అప్పుడు మనం ఏం తీసుకుంటాం, మొలారిటీ ఆఫ్ ఏ మిక్చర్ which consists of different substances అంటే M1 V1 plus M2 V2 by V1 plus V2 ఈ ఫార్ములా అప్లై చేస్తాం. మొలారిటీ ఆఫ్ ఏ మిక్చర్ M1 V1 plus M2 V2 by V1 plus V2. సరే, మరి మొలారిటీ తీసుకున్నప్పుడు 0.5 molar HCl with 750 ml అన్నాం కాబట్టి M1 0.5 into V1 750 తీసుకుంటాము ప్లస్ అలానే సెకండ్ సొల్యూషన్ 2 molar 250 ml సొల్యూషన్ అన్నాము, దెన్ 2 into 250 by V1 plus V2 అంటే 750 plus 250 which is equal to 1000. సో ఎంత వస్తుందో చూడండి అక్కడ, 0.5 into 750 plus 2 into 250 by 750 plus 250. Molarity of the mixture which consists of 2 or more substances with a different concentration and different volume తీసుకుంటాం. అయిపోయిందమ్మా. సో ఇక్కడ 375 ప్లస్ 500 బై 1000 కదా, 0.5 into 750 అంటే 375 ప్లస్ 500 బై 1000 అంటే ఎంత రాసుకోవచ్చు మనం, 500 ప్లస్ 375 అంటే 870 బై 1000 తీసుకుంటాం. అది మనం మొలారిటీ తీసుకుంటాం. సో ఇట్లాగా కొన్ని మోడల్స్ ఇవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అంతా మొలారిటీకి నార్మాలిటీకి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే ఫార్ములాలో చెప్పే కదా నేను, మొలారిటీలో క్యాపిటల్ M రాస్తాం, నార్మాలిటీలో క్యాపిటల్ N అని రాస్తాము. ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని రాస్తే అక్కడ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అనేది యూజ్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ చూడండి, నెక్స్ట్ ఇంకొన్ని మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా 11th one. 4 grams of sodium hydroxide is in 1 kilogram of water. Its molality అన్నాం. మొలాలిటీ మరి ఇక్కడ మొలాలిటీ అంటే ఏం రాసుకున్నాం మనం, వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కిలోగ్రామ్స్లో ఇచ్చారు కాబట్టి 1 by వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కిలోగ్రామ్. ఇది ఫార్ములా. weight of solute by gram molecular weight of solute into 1 by weight of solvent in kilogram. మరి weight of solute ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు మనకి, 4 grams by gram molecular weight of sodium hydroxide ఎంత అంటే 40, 4 by 40 into 1 by, మనం ఇక్కడ మొలాలిటీలో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తీసుకోవాలి. మొలాలిటీ నార్మాలిటీలో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, బట్ మొలాలిటీలో వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కిలోగ్రామ్, అది వాటర్ సాల్వెంటే కాబట్టి వెయిట్ 1 kilogram ఇచ్చారు, 1 రాసుకున్నాం. మరి ఇక్కడ 4 by 40 అంటే 1 by 10 అంటే ఆన్సర్ ఎంత మీకు 0.1 మొలాల్. స్మాల్ m మొలాల్ అనొచ్చు, స్మాల్ m అని రాయొచ్చు, గ్రామ్ మోల్స్ పర్ కిలోగ్రామ్ అని కూడా రాసుకోవచ్చు మొలాలిటీ తీసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. 10% weight by weight sodium hydroxide solution molality అన్నారు. Find the molality of 10% weight by weight sodium hydroxide solution. దాని మీనింగ్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను. 10% weight by weight sodium hydroxide solution means అంటే ఇట్స్ aqueous solution అనుకోవచ్చు. దాని మీనింగ్ 10 grams of sodium hydroxide are present in
100 grams of its aqueous solution. 100 grams of its aqueous solution. సో ఇప్పుడు దీంట్లో తీసుకుంటే మనకి మొలాలిటీ తీసుకుంటే ఏం రాసుకోవచ్చు, మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు 10 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 40 ఇంటూ 1000 బై, మరి వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ తీసుకోవాలి. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో 100/10 అంటే ఎంత తీసుకుంటాం మనం, 90 తీసుకుంటాం. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకో. సో దాన్ని సింప్లిఫై చేసుకోండి. 10/40 మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10/40 అన్నాము. సో ఇక్కడ రాస్తున్నాను, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు 10/40 ఇంటూ 1000/90. ఇది క్యాన్సిల్ చేసుకోండి. 1/4 అంటే 0.25 ఇంటూ 100/9 అంటే 100/9 అంటే నియర్లీ మీకు ఎంత వస్తుందంటే 11.11 వస్తుంది. నియర్లీ 11.1 ఆర్ 11.11 తీసుకుంటా. సో మీకు ఇక్కడ ఆన్సర్ మీకు ఎంత వస్తుంది చూడండి, 0.25 ఇంటూ 10 అంటే 2.5. మరి మనకి ఇక్కడ 0.25 ఇంటూ 11.11 అన్నాం కాబట్టి ఆన్సర్ నియర్లీ 2.77 మొలాల్ అట్లా వస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటా. సో మొలాలిటీలో ఇక్కడ సొల్యూషన్ అన్నాం కాబట్టి వెయిట్ ఆఫ్ సాల్వెంట్ తీసుకోవాలి, ఇక్కడ సొల్యూషన్ కాదు. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూషన్ మైనస్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. అంటే 100 మైనస్ 10 అంటే ఎంత వస్తుంది, 90 వస్తుంది. సో 10/40 ఇంటూ 1000/90. సో మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు అట్లా ఫైండ్ అవుట్. ఇక్కడేమో సొల్యూషన్ ఇవ్వలేదు, సాల్వెంట్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా వెయిట్ ఆఫ్ సాల్వెంట్ వేసుకున్నాం. ఇక్కడ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇచ్చారు కాబట్టి వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి 100, అది మనకి ఎంత 100 అనుకున్నాం. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ 10 అంటే 90 వస్తుంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే 6 grams ఆఫ్ యూరియా ఈజ్ ఇన్ 90 grams ఆఫ్ వాటర్. వాట్ ఈస్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అన్నారు. మోల్ ఫ్రాక్షన్. మరి క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఇందులో ఎవరు తీసుకోవాలి, మనం యూరియా తీసుకున్నాం. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ యూరియా ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యూరియా బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యూరియా ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. అది ఫార్ములా. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యూరియా అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా తెలుసు కదా మనకి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ ఆఫ్ యూరియా 6 grams ఇచ్చారు, 6 బై యూరియా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ NH2CO, NH2 is known as urea, its gram molecular weight 60. 6/60 by 6/60 ప్లస్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు, 90 grams ఇచ్చారు. అంటే మనం ఎంత వేసుకుంటాం, 90/18. ఇది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ యూరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే. సో ఇక్కడ రాస్తాను చూడండి, 6/60 అంటే ఎంత వస్తుంది మనకి, 1/10. 1/10 అంటే 0.1/0.1 ప్లస్ 90/18 అంటే ఎంత, 5 అంటే 0.1/5.1. దాన్నే సింపుల్గా 1/51 అని కూడా రాసుకోవచ్చు కదా. దట్ ఈస్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. సో రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ to the total number of moles of all the components in a solution is known as a mole fraction. Mole fraction of urea అన్నాం కాబట్టి number of moles of urea by number of moles of urea plus number of moles of water. Number of moles అంటే weight by gram molecular weight 6/60 by 6/60 plus 90/18. 18 అంటే ఎందుకని, aqueous solution వాటర్ ఇచ్చారు, weight of water. సో 90 by gram molecular weight of water 18. 0.1/0.1 plus 5, 0.1/5.1 అని రాయొచ్చు. దాన్నే 1/51 అని కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ యూరియా. సో 11th క్వశ్చన్, 12th క్వశ్చన్ అండ్ 13th క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ 14, 15 కూడా ఒకసారి చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ 0.1 మొలాల్ ఆక్వేస్ సొల్యూషన్. మొలాలిటీ ఇచ్చారు, మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే రిలేషన్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ తీసుకుంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు
మొలాలిటీ బై మొలాలిటీ ప్లస్ 1000 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇది ఫార్ములా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈస్ టేకెన్ యాజ్ యూనిటీ అన్నాము. అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈస్ టేకెన్ యాజ్ యూనిటీ. సో మనం ఇక్కడ ఎట్లా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ క్యాలిక్యులేట్ చేస్తాము. మన క్వశ్చన్లో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అడిగారు కాబట్టి 1 మైనస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ వస్తుంది. సో ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ మొలాలిటీ 0.1 బై 0.1 ప్లస్ 1000 బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత 18 తీసుకుంటాం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ 18. సో మరి 1000 బై 18 అంటే ఎంత వస్తుంది మీకు 0.1 బై 0.1 ప్లస్ 55.5. దాన్ని మనం 0.1 బై 55.6 అని రాసుకోవచ్చు. 0.1 బై 55.6 అని రాసుకోవచ్చు. ఈ వచ్చిన దాన్ని ఏం చేస్తాం మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ తీసుకుంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ వస్తుంది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అండ్ మొలాలిటీ తీసుకుంటే అట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 తీసుకుంటే ఏ సొల్యూషన్ కంటైన్స్ 1 mole of water and 4 moles of methanol. మోల్ పర్సెంట్ ఆఫ్ మిథనాల్. మిథనాల్ అంటే CH3OH. మిథనాల్ అంటే CH3OH. ఇప్పుడు దీంట్లో మోల్ పర్సెంట్ అన్నాం కాబట్టి మోల్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ 100. ఇది ఫార్ములా. మోల్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ 100. మనకి మోల్ పర్సెంట్ ఆఫ్ మిథనాల్ అన్నారు కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ మిథనాలే తీసుకున్నాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ మిథనాల్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ మిథనాల్, మోల్ పర్సెంట్ ఆఫ్ మిథనాల్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ మిథనాల్ ఇంటూ 100. మరి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ మిథనాల్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మిథనాల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ తీసుకుందాం. సో మిథనాల్ ఎన్ని మోల్స్ ఇచ్చారు 4 moles ఇచ్చారు. డైరెక్ట్గా మోల్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మిథనాల్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మిథనాల్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి 4/5. అది మోల్ ఫ్రాక్షన్ ఇంటూ మోల్ పర్సెంట్ అన్నాం కాబట్టి 100 వేసుకోండి. 4/5 అంటే ఎంత 0.8 ఇంటూ 100. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే మీకు 80%. సో మోల్ పర్సెంట్ ఆఫ్ మిథనాల్ ఎంత పర్సెంట్ వస్తుందంటే 80%. ఇట్లాగా మనకి రిలేషన్ తీసుకుంటే బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. రిలేషన్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ ఒకటి, రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మొలారిటీ, ఆ రెండు బాగా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ తెలిసింది రిలేషన్ బిట్వీన్ నార్మాలిటీ అండ్ మొలారిటీ తీసుకుంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ బేసిసిటీ ఫర్ యాసిడ్, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ అండ్ యాసిడిటీ ఫర్ బేస్, అట్లా తీసుకుంటాము. సో ఇప్పుడు ఇందులో మోల్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చారు ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద నార్మాలిటీ ఆఫ్ 0.2 molar H3PO3 అని ఇచ్చారు. ఆర్థో పాస్పరస్ యాసిడ్. వాట్ ఈస్ ద నార్మాలిటీ ఆఫ్ 0.2 molar H3PO3 అంటే ఆర్థో పాస్పరస్ యాసిడ్ అన్న. అంటే మనకి రిలేషన్ తెలుసు కదా, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ బేసిసిటీ. H3PO3 is a acid, orthophosphorus acid. For acid తీసుకుంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ బేసిసిటీ. మీకు ఆల్రెడీ ఈక్వలెంట్ వెయిట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మొలారిటీ 0.2 ఇంటూ ఇట్స్ బేసిసిటీ, నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్ 2 కాబట్టి 0.2 ఇంటూ 2 అంటే మీకు ఎంత వస్తుంది ఆన్సర్ అంటే 0.4. అట్లాగా దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ నార్మాలిటీ అండ్ మొలారిటీ, రిలేషన్ బిట్వీన్ మోల్ ఫ్రాక్షన్ అండ్ మొలాలిటీ, రిలేషన్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మొలారిటీ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కొన్ని మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే.